ఇక్కడ నుంచి వీడియో చాలా బాగుంటుంది. ఈ వీడియో చూడండి. ఇక్కడ ట్రైబల్ పీపుల్ వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది పురాతన కాలంలో, అంటే మోస్ట్ ఆఫ్ ది కోయోలు ఎలా ఉంటారు, కొండ ప్రాంతాల్లో గిరిజనులు ఎలా ఉంటారు అని చాలా వరకు చాలా బాగా స్టాచ్యూస్ కట్టారు. రియలిస్టిక్గా ఉంటాయి ఏవైనా. మీరు చూడండి, వాళ్ళు వేటాడుతున్నవి కానీ క్లియర్గా, చాలా క్లియర్గా ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నవి. మిర్రర్ పెట్టి చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూడండి. చంపిన తర్వాత ఎలా తీసుకెళ్ళేవాళ్ళు కుక్కలు. అవి ప్రతిదానికి, ప్రతి స్టాచ్యూకి దాని యొక్క పర్పస్ అనేది వాళ్ళు బోర్డు మీద కూడా మెన్షన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. చాలా రియలిస్టిక్గా ఉంటాయి అవి కూడా, బొమ్మలు కూడా. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ వైట్ కలర్ ఉంది, వాళ్ళు పర్పస్ ఏంటో చెప్తారు. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎలా రుబ్బుకునేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. చాలా బాగుంది. అసలు పెయింటింగ్ కూడా చాలా బాగా గీశారు. ఇక ఇది బోర్డులోనే వాళ్ళ పర్పస్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి సీన్ కూడా, అంటే వాళ్ళు గీసిన విధానం కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తంలో బాగా కొంచెం ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది ఈ ఫొటోస్ చూస్తే. కొత్తగా ఉంటాయి, మీరు ఎప్పుడు చూసుంటారు కూడా, అంత బాగుంటుంది. మేబీ మ్యూజియం అంటే ఇంక ఇలా భద్రపరిచారనమాట అన్నిటిని. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ కొండ ప్రాంతాలు అవి అవి చూడండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఒకసారి పాజ్ చేసి చూడండి, అర్థం కాకపోతే. ఇక్కడ చూడండి ఇంకొకటి, ఆవిడ ఏదో చిన్న పనులు చేస్తుంటారు, రైతు అతను. సో అలా ఉండే ఇల్లులు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి పైన మీరు ఒకసారి. ఇది చూడండి, ఇదేంటంటే నమస్కారం చేస్తున్నట్టు ఎవరికి, ప్రకృతికి. సో చాలా బాగుంది పెయింటింగ్. చూడండి అసలు, అంటే వాళ్ళకి అప్పట్లో దేవుళ్ళు లేవు, దేవతలు ఎవరు, చెట్లే. సో వాళ్ళు పూజిస్తున్నారు చూడండి, చెట్లను పూజిస్తారు అనమాట. పక్కన చూడండి, ఇంకో ఇక్కడ రాస్తుంది అనమాట పర్పస్. అది అదే ఆ పర్పస్ అనేది అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. వంట కాదు, అది కటింగ్, గుండు గీకుతున్నారు. సో చాలా బాగుంది పెయింటింగ్ కూడా, చాలా చాలా బాగుంది. అది చూడండి పక్కన చాలా క్లియర్గా ఉంది, గుండు గీస్తున్నట్టు రియలిస్టిక్గా ఉన్నాయి అన్నీ. పైన చూడండి అవి ఎంత నీట్గా ఉందో. ఆకాశం కూడా, స్కై కూడా చాలా బాగా, అంటే బాగా పెయింటింగ్ చేశాడు దాన్ని. నెక్స్ట్ ఇది చెట్టు ఉంటుంది, వాళ్ళు వాడిన టూల్స్ అవి, ఇది కూడా బాగుంది. వాళ్ళు వాడిన టూల్స్ అన్నీ, ఇదంతా ఒక చెట్టు. ఈ చెట్టు కూడా ఎలా ఉందంటే ఆర్టిఫిషియల్గా, ఇవన్నీ ఏది రియల్గా లేవు కానీ అన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆ చెట్టు కూడా చెట్టు కాదు, అది అంతా ఒక థర్మాకోల్ అనుకుంటా. నెక్స్ట్ ఆ పక్కనే ఉంటుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు ఇంతసేపు పెడుతున్నానంటే మీరు క్లియర్గా చూడండి అప్పట్లో ఎలా ఉండేయా, మీకు అర్థమైంది క్లియర్గా. నెక్స్ట్ ఇంక ఇది చూడండి, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో. చెట్టు చాలా బాగా గీశారు. ఇంకా మొక్కుతున్నట్టు అనమాట, ఇద్దరు మొక్కుతున్నట్టు. అంటే సలం అలైకుం బాయ్ అంటారు కదా ప్రజెంట్ కాంటెక్స్ట్లో, అలాగే వాళ్ళు కూడా ఒకరికొకరు నమస్కారం చేసుకుంటుంటారు అనమాట, మర్యాదలు. చాలా బాగుంది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ పెళ్ళి చేసుకునేది కూడా చాలా బాగా పెయింట్ చేశారు. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇదిగా ఇక నేను దిగాను, కెమెరా తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను తీయమని చెప్పాను. సో అది చాలా బాగుంది, నేను షాక్ అయ్యాను అసలు. సలేం అలైకుం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది ఆడుకునేది అనుకుంటా. పిల్లలు అక్కడ ఏదో పని, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు చూడండి, అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంది. పైన చూడండి అసలు ఎంత బాగుందో. మీకు ఎక్కడ చూసినా కానీ రియలిస్టిక్గానే ఉంటాయి, పెయింట్లో అనిపించవు అవి. ఆ మనిషి కూర్చున్నది కూడా చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేయండి, రియల్గా ఉంది. అన్ని 3D షేప్లో ఉన్నాయి అంతే.
అంత 3D షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇక బోర్డులో ఉంటుంది, మీరు బోర్డుని పాజ్ చేసి చదువుకోవటమే. నేను పర్టికులర్గా ఏ కాంటాక్స్లో ఇచ్చారో అనేది నేను నేను చదివి చెప్పలేను, కానీ మీరు ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. చూడండి ఇక్కడ ఒకరు దాన్ని ఏమంటారు, ఇది అంటారు కదా, డప్పు కొట్టుతున్నారు, దీన్ని ఏదో ఫెస్టివల్ అంటారు కదా మనం చేసుకుంటాం, అలాంటి ఫెస్టివల్ ఇక్కడ రాసింది, చదవండి ఒకసారి పాజ్ చేసి. సో నెక్స్ట్ భోగి మంటల టైప్ అనుకుంటా, మొక్కుతున్నారు. భోగి మంటల టైపే. ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది పైకుంది, మన లోపల తాజ్మహల్ టైపు, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఏదో భక్తి, ఎవరినో ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు, అలా ప్రార్థిస్తున్నారు. ఇంకా నేను దిగాను, ఇదొకటి నేను కనపడాలి కదా మరి వీడియోలో, సో నా ప్రయత్నం నాది. నెక్స్ట్ పైకి వెళ్ళాము, అక్కడ అది అయిపోయింది. పైకి వెళ్ళాను, పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకునేది ఉంటుంది నెక్స్ట్, అది చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంది, ఒకసారి చూడండి. పళ్ళు పూలు అన్నీ ఉంటాయి ఇక్కడ, అన్నీ ఏది అంటూ ఉండదు, అన్నీ మ్యాక్సిమం వాళ్ళు ఏమేమి వాడేవాళ్ళు ఏంటి అనేది అంతే. పోనీ ఇవన్నీ రియల్ కాదు, మళ్ళీ అవన్నీ తయారు చేసినవి, మరి మట్టితో చేశారో దేంతో చేశారో తెలియదు, రియల్ కావు అవన్నీ. ఇంకోటి కూడా, ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది దాన్ని ఏమంటారు, ఫార్మింగ్ అనమాట. ఇది పైన రౌండ్, చాలా బాగుంది ఇది. ఇంకిక్కడ అంత నీట్గా కనిపించలేదు, ఎందుకంటే సన్లైట్ పడుతుంది. సో మిర్రర్ మంచి లోపల కనిపించలేదు సరిగ్గా, బయట వాళ్ళే కనపడుతున్నారు బయటికి. ఇంకా ఇక్కడ కూరగాయలు చూడండి, మంది టైప్ అనమాట. ఇది మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ టైపు, ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఉన్నాయి. చాలా బాగుంది, చూడండి, అబ్జర్వ్ చేయండి, అన్ని కూరగాయలు ఉన్నాయి. అన్నీ మనకి ఇవి ఉంటాయి కదా, సీడ్స్, డిఫరెంట్ మన ఇంట్లో మామూలుగా ఉండే కమోడిటీస్ అన్నీ ఉంటాయి. ఇది పెళ్ళిదేనా కాదులే. చూడండి, చాలా బాగుంది. ఇది ఇద్దరు ఆ పని ఆమె చేసుకుంటుంది, ఈయన పని ఏం చేసుకుంటున్నావు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నెక్స్ట్ మంచం, ఆవిడ బయటికి దాన్ని ఏమంటారు, అది పట్టుకున్నారు కదా ల్యాంప్, అతను పని చేసుకుని వస్తుంటాడు, చీకటి కదా. అన్నీ రియలిస్టిక్గా ఉంటాయి అసలు దాన్ని ఏమంటారు, ఇల్లు కూడా ఇల్లులాగా ఉంటుంది అనమాట, అది గీసినా కూడా. ఇవన్నీ పెయింటింగ్ కాదు, కొన్ని కూడా అన్ని స్టాచ్యూస్ టైప్ అనమాట, గోడ మీద పెయింటింగ్ కనపడుద్ది. పెళ్ళిది, పెళ్ళి, ఇదిగోండి. ఇది అసలు ఎక్సలెంట్గా ఉంది, మంచిగా కనిపించలేదు కానీ పెళ్ళిది ఇది. అంతే, మిర్రర్ సన్లైట్ పడటం వల్ల సరిగ్గా పడలేదు, కానీ చాలా బాగుంది. ఇది పెళ్ళిదే అన్నింటిలో నాకు హైలైట్, చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని స్టాచ్యూసే ఉన్నాయి, పెయింటింగ్ చాలా తక్కువ ఉంది, రియలిస్టిక్గా మెయింటైన్ చేశారు. మొత్తం ట్రైబల్ వాళ్ళ లైఫ్ స్టైలే ఉంటుంది, వాళ్ళు ఆచారాలు అసలు ఎక్సలెంట్గా దింపేశారు. ఇది ఇందాక చూసిందే పైనుంచి తీసాం, చూడండి కింద వ్యూ ఎలా ఉంది. నెక్స్ట్ అలా ముందుకు వెళ్ళిపోతూ ఇంకేదో చేసాం, ఇంకేం చేయడానికి లేదు. హాయ్ హాయ్ చెప్తున్నారు, అలా ముందుకు వెళ్ళిపోయాను. ఇంకా అయిపోయింది, చూడటానికి కూడా ఏం లేదు ఇంకా. ఇదే మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం అంటారు. ఇంకేదో ఉందనుకున్నాను, ఇంకేం లేదు. ఇది కూడా పెద్ద ఏమనిపించలేదు. ఇది బాగుంది, మనకి కళ్ళు తాగుతున్నట్టు చాలా రియలిస్టిక్గా ఉంది. చూడండి, కళ్ళు చాలా బాగుంది కదా. అది ఇప్పుడు కాలంలో ఇలాగే చెట్టు ఎక్కుతున్నట్టు. ఇంకా అయిపోయింది ఇక్కడితో.
కథం జర్నీ. ఇంక ఇది ఒక్కటి ఉంది లాస్ట్. వేదిక్గా కూడా బాగుంటుంది. వాళ్ళ ట్రైబల్ వెల్ఫేర్ డ్యాన్స్ చేసేది కూడా ఉంటుంది. చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఈ వీడియో వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటా. ఇదిగోండి, నేను కూడా ట్రై చేసా ఒకసారి. ఇక్కడ ఎవరెవరో ఆడవాళ్ళు సజెషన్ ఇస్తున్నారు నాకు కట్ చేయండి. ఆవిడకి ఎవరో అది పెట్టేశారు హెడ్సెట్. ఇంకొక ఆవిడ ఎవరో దిగారు. చిన్నగా అంత సర్దుకున్నాను. బాగుంది. ఇంక ఇది బాగుంది సార్. ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి. ఇంకా తిరగాల్సిన ప్లేసులు కూడా చాలా ఉంటాయి, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నేనేదో నార్మల్గా వచ్చాను.